వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ సురేందర్ ప్రసాద్ గారు ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్. వారిని అడిగి అసలు షుగర్ పేషెంట్స్ ఎన్నిసార్లు ఫుడ్ తీసుకోవచ్చు, ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. డాక్టర్ గారు, షుగర్ పేషెంట్స్ ఏదైనా తినాలి అంటే దానికి చాలా లెక్కలు ఉంటాయి. ఇవి తినకూడదు, ఇవి తినాలి, ఈ టైంలోనే తినాలి, ఇంత క్వాంటిటీ తినాలి అని. అసలు వాళ్ళు రోజుకి ఎన్నిసార్లు ఫుడ్ తీసుకోవచ్చు, ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు? యాక్చువల్గా ఏంటిదంటే ఈ డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకి సాధారణంగా మనం చూసుకుంటే వాళ్ళ ఫుడ్ అనేది వాళ్ళ బ్లడ్ షుగర్స్ లెవెల్స్ని బట్టి, వాళ్ళ రోజు చేసే పని బట్టి, ఇంకా వాళ్ళ పర్సనల్ హ్యాబిట్స్ని బట్టి, ఈ మూడింటిని బట్టి వాళ్ళకి ఫుడ్ అనేది సపరేట్గా ఎవరికి ఇండివిజువల్గా వాళ్ళు మనం చేయడం అనేది జరుగుతుందండి. యాక్చువల్గా అడ్వైస్ చేయడం అనేది అయితే జనరల్గా చూసుకున్నట్లయితే ఇది ఇలా కాకుండా నార్మల్ జనరల్గా మనం పబ్లిక్కి ఒక ఇవ్వాలి అంటే మనం వాళ్ళకి చెప్పేది ఏంటిదంటే 3 times మేజర్ మీల్స్ తీసుకోమంటాం. మేజర్ మీల్స్ అంటే ఏంటిదంటే సాధారణంగా మనం ఎక్కువ క్వాంటిటీ అంటే లైక్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఈ 3 times. ఈ 3 times అనేది మనం మేజర్ మీల్స్గా తీసుకుంటాం. సో ప్రతి డయాబెటిక్స్ పీపుల్ ఏంటిదంటే ముఖ్యంగా ఈ 3 మేజర్ మీల్స్ అయితే స్కిప్ చేయకూడదు. సాధారణంగా వాళ్ళు అనుకునేది ఏంటిదంటే షుగర్ ఎక్కువ ఉంది, మీల్ మనం తీసుకోకుండా ఉంటే షుగర్ కంట్రోల్ అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు ఆ అపోహలో ఉంటారు. కానీ ఏంటి అంటే ఈ 3 మేజర్ మీల్స్ తీసుకోపోతే షుగర్ అప్ అండ్ డౌన్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. మోర్ దాన్ షుగర్ అయి ఉండదు అనకన్నా ఈ అప్ అండ్ డౌన్ వల్లే చాలా వరకు కాంప్లికేషన్స్ అనేది డయాబెటిక్ పీపుల్కి రావడం అనేది జరిగింది. అంటే ఫుడ్ సరిగా తీసుకోకపోవడం వల్లే. ఎస్, మనం కరెక్ట్ టైంకి మనం కనుక ప్రతిరోజు మనం కరెక్ట్ టైంకి కరెక్ట్గా మనం కనుక ఫుడ్ తీసుకున్నట్లయితే ఈ 3 times, ఇదే కాకుండా కొంతమందికి ఏంటిదంటే మనం 1 or 2 స్నాక్స్ రూపంలో కూడా ఇవ్వాలి. అది ఉదయం 11 లేదా ఈవినింగ్ 5 అది కూడా వాళ్ళ వర్క్ని బట్టి వాళ్ళు మార్నింగ్ డే వర్కర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు చిన్న బాక్స్లో అంటే వాళ్ళకి ఏంటిదంటే ఈ స్నాక్స్ ఏంటిదంటే మనం ఎక్కువగా న్యూట్రిషన్ పౌష్టికాధారం ఎక్కువగా ఉండి తక్కువగా గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ ఉండేలాగా అంటే నట్స్ కానివ్వండి, అది చిన్న ఫ్రూట్ కానివ్వండి, ఇలాంటి చిన్న బాక్స్లో తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళు అది వర్కింగ్ ప్లేస్లో శుభ్రంగా తినేయచ్చు వితౌట్ ఎనీ ప్రాబ్లం. అంటే పక్కన వాళ్ళు ఉన్నా మనకి అంటే ఇబ్బంది పడని ఫుడ్ తీసుకెళ్ళగలిగితే మనం హ్యాపీగా చేసుకోవచ్చు. సో ఇలా తినడం వల్ల 3 మేజర్ మీల్స్, ఇలా 2 మైనర్ స్నాక్స్, షుగర్స్ అనేది ఫ్లక్చుయేట్ అవ్వకుండా చాలా వరకు ఒక స్టేబుల్ కండిషన్ అనేది పెట్టుకోవచ్చు. డాక్టర్ గారు, అయితే చాలా మంది కూడా ఈ వైట్ రైస్ తినకూడదు, సో బ్రౌన్ రైసే తీసుకోవాలని తీసుకుంటూ ఉంటారు. దానివల్ల అంటే బ్రౌన్ రైస్ అంటే అది టేస్ట్ ఉంటుంది కాబట్టి సరిగ్గా తీసుకోరు. సో బ్రౌన్ రైస్ తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ ఏమైనా కంట్రోల్లో ఉంటాయా? ఇలా కడుపు నిండా తినకపోవడం వల్ల వీళ్ళకి వచ్చే నష్టాలు ఏమైనా ఉంటాయా? ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే చాలామంది బ్రౌన్ రైస్ మొదట్లో తీసుకున్నప్పటికీ కూడా చాలామంది మళ్ళీ వైట్ రైస్కి అనేది మళ్ళీ షిఫ్ట్ అవ్వడం జరుగుతుందండి. ఇది చాలామంది పేషెంట్స్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మొదట్లో వాళ్ళు షుగర్ ఎక్కువగా ఉండి భయపడతారు, తర్వాత బ్రౌన్ రైస్కి వచ్చేస్తారు, తగ్గిద్ది అని అనుకుంటారు, తగ్గిన తర్వాత మళ్ళీ వైట్ రైస్కి వచ్చేస్తారు. అంటే ఇప్పుడు వైట్ రైస్కి బ్రౌన్ రైస్కి మరీ సముద్రానికి ఇంకా చెరువుకున్నంత డిఫరెన్స్ లేదండి. ఓకే, ఏంటిదంటే మెయిన్గా వచ్చేసరికి ఇది గ్లైసిమిక్ ఇండెక్స్ దాన్ని పోల్చుకుంటే బ్రౌన్ రైస్కి తక్కువ అంతే. అంటే ఇదేంటిదంటే పూర్తిగా పాలిష్ చేసింది తెల్లన్నం, ఇది కొద్దిగా పాలిష్ చేసింది బ్రౌన్ రైస్. ఖచ్చితంగా వైట్ రైస్తో పోల్చుకుంటే బ్రౌన్ రైస్ అనేది గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ అండి, కొంచెం ఫైబర్ అనేది ఎక్కువ. సో మనకి ఏంటిది అంటే ఒకటి తొందరగా తొందరగా ఆకలి అనేది తీరిద్ది ఈ బ్రౌన్ రైస్ తీసుకోవడం వల్ల. ప్లస్ మనకి బోవల్ మూమెంట్స్ అంటే ఈ డైజెస్టివ్ సిస్టమ్ కూడా కొంచెం మంచిగా బెటర్గా ఉంటుంది. సో ప్లస్ షుగర్ లెవెల్స్ కూడా స్లోగా ఎంటర్ అవ్వడం, స్లోగా అంటే బ్యాలెన్స్ అవ్వడం అనేది జరిగింది. కాకపోతే ఈ బ్రౌన్ రైస్ వైట్ రైస్తో పోల్చుకుంటే బ్రౌన్ రైస్ బాగానే ఉంటుంది, దీనికన్నా ఇంకా చిరుధాన్యాలు ఇంకా మంచిది, మిల్లెట్స్ ఇంకా మంచిది. సో ఇప్పుడు ఈ వైట్ రైస్ ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా వైట్ రైసే కావాలనుకున్నారంటే వాళ్ళకి నేను ఇచ్చే టిప్ ఏంటిదంటే నార్మల్గా మనం ప్లేట్ తీసుకుంటే అందులో పావంతు రైస్ పెట్టుకోవాలి, పావంతు కూర, పావంతు పప్పు, పావంతు సలాడ్, కీరా కానీ క్యారెట్ కానీ. రైస్ ఇష్టం ఉంటే మానుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఎంతలో తినాలో అంతలో తింటే అది చాలా వరకు షుగర్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఎక్కువగా తక్కువ కూరలను తీసుకొని ఎక్కువగా తీసుకున్నా కూడా షుగర్ అనేది పెరిగింది. అదే కంట్రోల్గా అన్ని బ్యాలెన్స్డ్గా తీసుకుంటే అప్పుడు డెఫినెట్గా షుగర్ అనేది స్టేబుల్గా ఉంటుంది. షుగర్లో దాంతోపాటు మెడిసిన్స్ కూడా తీసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు. సో అదే డైలీ ఏంటిదంటే మనం తీసుకునే టైంలో కరెక్ట్గా అదే టైంకి ఫుడ్ తీసుకోవడము, ఆ క్వాంటిటీని కూడా అదే టైంకి డిఫరెంట్ కర్రీస్ తీసుకోమనండి, డిఫరెంట్ డేస్, బట్ అదే ప్రపోర్షన్లో ఉంచుకోవడము. సో ఇలా చేయడం వల్ల
బ్యాలెన్స్ అండ్ షుగర్ లెవెల్స్ అయి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు 200 ఉన్నా కంటిన్యూస్గా ఫ్లక్చుయేట్ అవ్వకుండా ఉన్న వాళ్ళ షుగర్లు ఫ్లక్చుయేట్ అయ్యే వాళ్ళ షుగర్ కన్నా చాలా వరకు సేఫ్, అంటే వాళ్ళకి కాంప్లికేషన్స్ తక్కువగా ఉంటాయి. సో ఆ జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. డాక్టర్ గారు, మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ నైట్ డిన్నర్ అని చెప్పారు. సో దీనికి టైమింగ్స్ అంటే ఏముంటాయి? ఖచ్చితంగా అందరూ కూడా ఇలా ఫాలో అవ్వాల్సిందేనా? సో కొందరు మధ్య మధ్యలో స్నాక్స్ కూడా తీసుకుంటూ ఉంటారు ఆకలేస్తుందని. కోర్స్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఆకలేస్తూ ఉంటుంది కూడా. స్నాక్స్ అంటే ఏవి తీసుకోవచ్చు? స్నాక్స్కి ఫుడ్కి ఎంత గ్యాప్ ఉండాలి? డిన్నర్కి కానీ లంచ్కి కానీ? ఇప్పుడు మనం చూస్తే నేను ఇప్పుడు 3 సార్లు మనం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 2 స్నాక్స్ అయినా దాదాపు యాక్చువల్గా నార్మల్గా ఎవరు అంత ఎవ్రీడే ఇది పాటించరు. ఎందుకంటే వాళ్ళ డైలీ వాళ్ళ వర్క్ ప్రెషర్ వల్ల అయినా కూడా. సెకండ్ థింగ్ ఏంటిదంటే వాళ్ళు మర్చిపోవడం అనేది సాధారణంగా జరిగిద్ది. మూడోది వాళ్ళకి ఆకలి వేయదు నార్మల్గా. సో ఇప్పుడు మనం తీసుకుంటే కొంతమంది ఏంటంటే 11 ఉదయం 11ంటికి తినేసి ఒకసారి, సాయంత్రం 7ంటికి తినేసి ఒకసారి ముగించే వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఫుడ్లో. కొంతమంది ఇలా ఎవ్రీ 2 గంటలకి తినేవాళ్ళు ఉన్నారు, ప్రతి 2 గంటలకి. కొంతమంది ఓన్లీ ఉదయం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది 2ంటికి లంచ్ చేసిన తర్వాత ఆ రోజంతా ఏం తినకుండా మళ్ళీ మరుసటి రోజు వరకు ఉన్నారు. ఎవరికి వాళ్ళు వివిధ రకాలుగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. టైం టేబుల్ ఉండదు, అంటే పర్టికులర్ గా ఇలా తినాలి అంటే అలా తినరు. కాకపోతే ఇంపార్టెంట్ థింగ్ ఏంటిది అంటే ఎవరైతే ఒక డైట్ని ఫాలో అవుతున్నారో వాళ్ళు ఫస్ట్ ఒక డాక్టర్ని సంప్రదించాలి. ఆ డాక్టర్ కనుక యాక్సెప్ట్ చేసినట్లయితే అది వాళ్ళు ఆ ప్రక్రియని కొనసాగించడానికి తప్పేం లేదు. కానీ ఆ డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ పొద్దున్న 11ంటికి ఒకసారి తిన్నారు, 7ంటికి తిన్నారు, అది తప్పు కాదు, తీసుకోవచ్చు. కానీ ఆ 2ంటికి ఈ 2 టైమ్స్ తింటున్నారనే విషయం డాక్టర్ కూడా తెలియాలి. ఎందుకు అంటే డాక్టర్కి ఆ విషయం తెలియకపోతే వాళ్ళు ఏం చేస్తారు, ట్యాబ్లెట్స్ రాస్తారు. మనమేమనుకుంటాం, మనకు ఆ ఇన్ఫర్మేషన్ లేకపోతే మనం 3 సార్లు పెడతాం ట్యాబ్లెట్లు. ఆ ట్యాబ్లెట్కి ఆ ఫుడ్కి మ్యాచ్ అవ్వదు, షుగర్ అప్ అండ్ డౌన్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ మీరు కనుక డాక్టర్కి ఇచ్చినట్లయితే డాక్టర్కి దానికి తగ్గట్టుగా ఆ 2 టైమ్స్ మీరు ఏం తినాలో చెప్తారు, ఇంకా ఎప్పుడు ట్యాబ్లెట్లు వేసుకోవాలో చెప్తారు. అది ఇంపార్టెంట్. అంటే 2 టైమ్స్ తీసుకోవడం తప్పు కాదు, కాకపోతే మీరు అది చెప్పి ఆ డాక్టర్ దగ్గర అడ్వైస్ తీసుకొని ఏ ఫుడ్ తీసుకోవాలి ఆ 2 టైమ్స్ కూడా అనేది కూడా ఇంపార్టెంట్. ప్లస్ స్నాక్స్ అనేది కూడా ఎక్కడ యాడ్ చేస్తే మీకు బెనిఫిట్. ఎప్పుడు మనకి ఇదేంటి షుగర్ డౌన్ అయ్యే అవకాశాలు ఉంటాయి ట్యాబ్లెట్స్తో. సో ఆ టైంకి అది ఎక్కువగా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ ఇన్ఫర్మేషన్ ఇంకా పర్టికులర్గా ఎక్కువగా దొరికింది. డాక్టర్ గారు, అయితే వీళ్ళు పర్టికులర్గా ఈ ఫుడ్స్ ఖచ్చితంగా తీసుకోవాలి, వీటిని మిస్ చేయకూడదు అంటే ఏం చెప్తారు? నేను సాధారణంగా చెప్పేది ఒకటే అండి, మెయిన్గా ఎక్కువ వరకు ఫ్రూట్స్, వెజిటేబుల్ తీసుకున్న వాళ్ళు ఎక్కువగా చాలా ఆరోగ్యంగా ఉంటారు. సో ఎక్కువగా కూరగాయలు, ఎక్కువగా ఫ్రూట్స్. కాకపోతే ఇలా మెయిన్గా చాలామంది చేసే తప్పు పని ఏంటంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అనగానే ఫ్రూట్ జ్యూసెస్, వెజిటేబుల్ జ్యూసెస్ చేసేసుకుంటారు. జ్యూసెస్ అనేది ఇట్స్ నాట్ గుడ్. ఎందుకంటే బేసికల్గా మనం పీచు పదార్థం అనేది తీసేస్తాం జ్యూస్ చేసేటప్పుడు. మనకి హెల్తీ ఇంపార్టెంట్, అక్కడ ఆ ఫైబర్ అనేది మనకి ఇంపార్టెంట్, ఆ పీచు పదార్థం అనేది. ఫ్రూట్ కూడా ఎప్పుడైనా మనం డైరెక్ట్గా తినడం వల్లనే మనకి ఆ దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ కానీ మినరల్స్ కానీ లోపలికి వెళ్తాయి, విటమిన్స్ కానీ న్యూట్రియంట్స్ కానీ. అదే జ్యూస్ చేసినప్పుడు దాదాపు 50 to 70% ఈ న్యూట్రియంట్స్, విటమిన్స్ వెళ్ళిపోతాయి పీచు పదార్థంతో బయటికి. అది కూరగాయలదైనా ఇదైనా. మనకి కూరగాయల్లో, ఫ్రూట్స్లో ఎక్కువ వరకు క్యాలరీస్ ఉండవు. మనకి మెయిన్గా వచ్చేసరికి విటమిన్స్, న్యూట్రియంట్స్ ఇవి ఎక్కువగా ఉంటాయి, ఫైబర్. సో ఇది మనం తీసుకోవాలి లోపలికి. ఇది మనం జ్యూస్ రూపం చేసి మళ్ళీ దాంట్లో కొంచెం షుగర్ వేసేసి తాగేయడం వల్ల మళ్ళీ మనకు దానివల్ల వచ్చే బెనిఫిట్స్ అన్నీ పోతాయి. సో ఈ ఫ్రూట్స్లో కూడా కొన్ని తినకూడదని అంటూ ఉన్నాయండి. సాధారణంగా మనం అరటి పండు అనేది, మామిడి పండు అని, సపోటాలు కానీ, గ్రేప్స్ కానీ, సీతాఫలాలు కానీ ఇలాంటి కొన్ని పర్టికులర్గా అయితే తినకూడదు. కానీ అది కూడా ఏంటంటే కంప్లీట్గా స్టాప్ చేయమని కాదు, వాళ్ళ షుగర్ పరిస్థితులను బట్టి వాళ్ళకున్న కంట్రోల్, వాళ్ళు ఎంతవరకు, కొంతమంది వెంటనే ఆపగలరు, ఒకసారి మొదలు పెడితే తినడం వాళ్ళ కంట్రోల్, అది డాక్టర్ డిసైడ్ చేసి చెప్తారు వాళ్ళకి, వాళ్ళ డిసిప్లిన్ని బట్టి. సో ఈ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ పక్కన పెడితే డాల్ అండి, పల్సెస్ అనేది కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. మెయిన్గా చెప్పేది ఏంటంటే ఒక మధ్యాహ్నం ఇంకా రాత్రి లేదా ఉదయం ఏదైనా కూడా పల్స్ ఒకటి, ఒక కూర, ఒక చిన్న ఫ్రూట్, సలాడ్, ఈ 4 అనేది చాలా హెల్తీగా పెట్టింది టోటల్ శరీరానికి కూడా, చాలా లైట్గా కూడా ఉంచుద్ది. అండ్ దీంతోపాటు మనం మిల్లెట్స్ తీసుకుంటే అది చాలా ఇంకా బాగుంటుంది. అది ఇప్పుడు చాలా ఉన్నాయి, జొన్నలు ఉన్నాయి, రాగులు ఉన్నాయి, అరుకులు ఉన్నాయి, కొర్రలు ఉన్నాయి. ఎవరు వాళ్ళ ప్రిఫరెన్సెస్ వాళ్ళవాలి.
ఒకవేళ కనుక వాళ్ళు తీసుకోలేకపోతే అట్లీస్ట్ వారానికి 3 రోజులు అంటే 3 రోజులు కొంచెం చిరుధాన్యాలు తీసుకున్నట్లయితే రిమైనింగ్ టైం రైస్ తీసుకున్నప్పటికి కూడా కొద్ది వరకు బ్యాలెన్స్ ఉంటుంది. కానీ ఆ టైంని కూడా మెయింటైన్ చేయాలి, ఏ టైంలో తింటున్నారు ఏంటనేది. సో ఇలా ఈ మెయిన్గా ఏదైతే గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తక్కువగా ఉంటాయో, ఏదైతే ఫైబర్ ఫుడ్స్ ఎక్కువగా ఉంటాయో, ఇంకా ఎక్కువగా మనకి న్యూట్రియంట్స్, విటమిన్స్ వచ్చే ఫుడ్స్ని మనం కనుక ప్రిఫర్ చేసినట్లయితే డెఫినెట్గా చాలా ఆరోగ్యంగా ఉంటుంది, షుగర్ కంట్రోల్ మంచిగా ఉంటుంది, తక్కువ ట్రీట్మెంట్తో షుగర్ కంట్రోల్ వచ్చేసింది మనకి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా చక్కగా చెప్పారండి. అంటే ఫుడ్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు, కానీ ఒక్కొక్కసారి మనము ఫంక్షన్స్కి వెళ్ళడము ఇలా చేయడము లేదు. అసలు కొంతమంది అయితే మామూలుగా జనరల్గానే అసలు పాటించరు, అసలు ఏం తినాలి దాని మీద అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్లు తినేస్తూ ఉంటారు. దానివల్ల షుగర్ అనేది కంట్రోల్ అవ్వదు, పెరిగిపోతూ ఉంటుంది. అయితే ఈ పద్ధతి ఉంది, వీటిని పాటించాలి, ఇలా పాటిస్తే షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుందని చాలా చక్కగా చెప్పారు. అందరూ కూడా పాటించి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం. చాలా చక్కటి